బిర్యానీలోకి వెజ్ గ్రేవీ చేయాలంటే ఇలా పచ్చిమిరపకాయలను చీల్చి పక్కన పెట్టి మిక్సీ జార్లో కట్ చేసిన ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు వేశాక జీలకర్ర, సోంపు ఇవి వేసి ఇలా గట్టిగా పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి వేడెక్కనిచ్చి చీరిన పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా సాల్ట్ వేసుకునేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేశాక తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టి అదే నూనెలో కాస్త ఆవాలు, గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకొని ధనియాల పొడి, సగం స్పూన్ జీలకర్ర పొడి, పసుపు ఇవి వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకునేసి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన టమోటాలు వేసి ఆ తర్వాత వీటిని మెత్తబడినిచ్చి నీళ్లు పోసి మూత పెట్టి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు గరం మసాలా, కసూరి మేతి వేసి ఇలా ఉడికిన తర్వాత కింద ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలను వేసుకునేసి ఇలా తిప్పి మూత పెట్టి ఇలా ఉడికిన తర్వాత కాస్త కొత్తిమీర చల్లుకొని వేడి వేడి బిర్యానీలోకి తింటే సూపర్, చాలా బాగుంటుంది.